శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7వ తేదీ నవంబర్ 2025 సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా బాగున్నారు. ఇక మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలత కలగబోవడం లేదు. ఏలినాటి శని జరుగుతుంది. శని గారు వ్యయస్థానంలో ఉన్నారు. అలాగే గురువు గారు అర్ధాష్టమంలో ఉన్నారు. కేతువు పంచమంలో ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే. వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గర అవడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడే జరగవు. 6 నెలల తర్వాత పెట్టుకుందాం ముహూర్తాలు అనుకున్నది ఒక 2 నెలలకే పెట్టుకుందాము అనుకునే పరిస్థితి వస్తుంది. అంటే కొంచెం దగ్గర అవుతాయి అన్నమాట. అలాగే కుటుంబ జీవితంలో అన్యోన్యత కోసం పాకులాడాలి. మాతృవర్గ రీత్యా ధనము మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు ఇంకా పాటుపడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా కనబడబోవడం లేదు. అలాగే సంతానం గురించి పూర్తి ఓర్పు కలిగి ఉండండి. వ్యసనాలకి బానిస కాకండి. అసలు ఏది కూడా ఇది ఒక వ్యసనం అయిపోతుంది మనకి అని కొత్త అలవాట్లేవి చేసుకోకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పెట్టుబడులు పెట్టద్దు. దేనిలోనూ కూడా పెట్టుబడులు పెట్టద్దు. కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దామా అని కూడా అనుకోవద్దు. ఇంకా కొంతకాలం వేచి ఉండండి. ఇంకా అసలు ఏ బలాలు, అటు శనిగారి బలము లేదు, ఇటు గురువుగారి బలము లేదు. ఈ బలాలు మీకు ఇంకా చేకూరేంత వరకు మీరు కొంచెం ఓర్పు వహించి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ఇంట్లో కుటుంబ సభ్యుల విషయంలో కానీ, అంటే కుటుంబ సభ్యులు ఐకమత్యంగా ఉండే విషయంలో కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఈ పరిస్థితులన్నీ కూడా మీకు ఒక క్రమంలోకి రావాలి అంటే యోగా చెయ్యాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ధనము విషయంలో మీకు ధనము ఏమీ నష్టం జరగదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ధనం బానే వస్తుంది, కానీ మిగతా విషయాలలో ప్రశాంతత కూడా ఉండాలి. కాబట్టి ఆ ప్రశాంత చిత్తం కోసం ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శని గారు చాలా బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి చాలా బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా మంచి ఉపయోగాలనే ఇస్తుంది. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలము, ఇక్కడ రాహువు గాని గురువుగారు గాని కేతువు గాని అంతగా శుభ ఫలితాలని ఇవ్వని కారణం చేత ఇక్కడ మీరు కొన్ని రకాలైనటువంటి శ్రద్ధలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లలిత సహస్రనామ పారాయణ భక్తి శ్రద్ధలతో చేయండి. అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి గాను మీరు పెద్దల యొక్క సహచర్యంలో ఉండండి. వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి. వారికి సేవ చేయండి వీలైనంత వరకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. మీ పని మీరు చేసుకుని వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఓర్పు అనేది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఓర్పు కలిగి ఉండాలి. అలాగే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఏదైనా ఔషధ సేవ చేసినందువల్ల మీ అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. తగ్గుతుందిలే అనేటటువంటి నిర్లక్ష్య భావం వద్దు. తప్పనిసరిగా టాబ్లెట్ వేసుకోండి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. ఇక మీ మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడం చేత చాలా విషయాలు బాగుంటాయి. ఇందుకు గాను తప్పనిసరిగా యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి ద్వితీయంలో గురుగారు బాగున్నారు. తృతీయంలో కేతువు బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో బుధ కుజులు బాగున్నారు. 5 గ్రహాలు చాలా బాగున్నాయి అంటే చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. వీరి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అలాగే కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఐకమత్యం చాలా బాగుంటుంది. మాటకి విలువ పెరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం చాలా బాగున్నారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కుదురుతాయి, దగ్గరకు వస్తాయి. మానసిక ఉల్లాసము పెంపొందింపబడుతుంది. అనేక విధాల ఆనందం వెళ్లి విరిసేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అయితే కించిత్ మనోవ్యధ ఉండడానికి కూడా అవకాశం ఉంది. మాతృమూర్తి గారికి ప్రతిరోజు ఒక నమస్కారం చెయ్యండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మాతృకారకుడైనటువంటి చంద్రుడు వ్యయస్థానంలో ఉంటూ ఉన్నారు. వీరు
కుటుంబ స్థానానికి కూడా అధిపతి అవుతున్నారు. ఎప్పుడైతే మీ మాతృమూర్తి గారితో మీరు విరోధము లేకుండా ఉంటారో అప్పుడు ఇంకా ఇంకా కుటుంబం రాణిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. ఇది పాటించండి. తల్లిగారికి నమస్కారం చేయడం ఏంటండి, మా అమ్మ కదా అని చాలా మంది చనువు కొద్దీ అంటూ ఉంటారు. కానీ మాతృమూర్తి గారిని మీరు పూజించడం వల్ల, గౌరవించడం వల్ల అనేక మంది దేవతలని మీరు కొలిచినంత ఫలితాలు వస్తాయి. ఒక్క మాతృ ఆశీస్సులు తీసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ప్రశాంతతగానే ఉంటుంది. అలాగే నవమ స్థాన అధిపతి అయినటువంటి రాహు గారి యొక్క స్థితి సంచార విశేషానికి దుర్గా అమ్మవారికి పూజ చేయండి. మరింత శుభాలు కలుగుతాయి. మరింత విశేషంగా ఈ రోజు గడుస్తుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి ఉచ్చ గురువు చాలా మేలు చేస్తున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు మేలు చేస్తున్నారు. అంటే ఇక్కడ తనుభావం అనేది చాలా చాలా బాగా మంచి ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అలాగే చతుర్థ భావంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా ఎక్కువ ప్రయోజనాలను ఇస్తూ ఉన్నారు. ఏదైనా ధనానికి సంబంధించి లాభాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ధన లాభాలు బాగున్నాయి. ఏదైనా పుట్టినింటి ఆస్తి రావడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చే ఆస్తి, మీరు ఎప్పటి నుంచో అనుకుంటూ ఇది నాకు వస్తుంది అని గాని, లేకపోతే ఫలానా వస్తువు నాకు ఇస్తానన్నారు మా తల్లిదండ్రులు అని గాని, ఇలా ఉన్నవి అది ఎప్పుడు వస్తుందనే దాని సంగతి తర్వాత మీరు ఊహించని విధంగా మీకు పిత్రార్జితాలు గాని లేదా తల్లిగారి ఆస్తులు గాని రావడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యక్తిగతంగా మీ గౌరవం చాలా ఇనుమడిస్తుంది. రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఉచ్చస్థానం పొంది ఉన్నారు. ఇక్కడ ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వీరు నవమాధిపతి షష్టాధిపతి కూడా అవుతూ ఉన్న కారణం చేత రుణభారాలు తగ్గిపోయేటటువంటి అవకాశము, పితృవర్గ రీత్యా అనేక విధాల మీకు లబ్ధి కలిగేటటువంటి అవకాశము, శుభాలు కలిగేటటువంటి అవకాశము, తల్లిదండ్రుల అండా దండా లభించేటటువంటి అవకాశము, స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశము, ఊహించని విధంగా మీకు లాభాలు రావడమే కాదు, కీర్తి ప్రతిష్టలు కలగడమే కాదు, సన్మాన సత్కారాలు కూడా అందుకుంటారు. ఇది కూడా చాలా అద్భుతమైన విషయంగా తెలియజేయవచ్చు. ఇంకా మిగతా విషయాలన్నింట్లలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే, భూమికి సంబంధించి కొనుగోలు చేయాలి అనుకుంటే, ఇలాంటి వాటన్నిటి విషయంలోనూ మీకు కాస్త మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. ఇక మిగిలిన అంశాలలో మటుకు మీరు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, గురునామస్మరణ చేయడము చాలా చాలా మంచిది. ఓర్పు కలిగి ఉండడం కూడా చాలా చాలా మంచిది. అనుకూలమైన ఫలితాలు వాటంతట అవే వస్తూ ఉన్నాయి మీకు గ్రహాల ప్రభావం చేత. కాబట్టి వాటి యొక్క ఫలాలని ఆస్వాదించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న రవి బాగున్నారు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా చాలా బాగుంది. వెరసి ఈ మూడు గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుండడంతో గురువు గారు ఏ స్థానంలో ఉన్నప్పటికీ గురువు గారు కూడా చాలా బాగున్నారు. అయితే ఇక్కడ గురువు గారు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ధనము ఖర్చు పెట్టిచ్చే ఫలితాలే. అవి మీరు వాహనాలు రిపేర్ చేసుకోవడానికి, అలాగే గృహ మరమ్మతుల కొరకు, వివాహాది శుభకార్యాల కొరకు, లేదా ఏదైనా నూతన గృహానికైనా లేదా పాత గృహాలకైనా వెళ్ళ వేయించడానికి, ఇలాంటి వాటన్నిటికీ ఎక్కువగా ఈ గురు కారకత్వాలన్నీ ఉపయోగపడుతున్నాయి. వ్యయ స్థానంలో ఉండి గురువు శుభకార్యాల పట్ల ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టిస్తున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏమిటండి అంటే, రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్న శనిగారు, వీళ్ళ ముగ్గురు స్థిరంగా ఉన్నారు, ఇంకా కదలడం లేదు. వాళ్ళ యొక్క ఇంకా పరిమిత కాలం అవలేదు కాబట్టి ఉన్నారు. సింహరాశి వాళ్ళు దీని కొరకే చాలా ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు, కుటుంబ జీవితంలో ఏమాత్రం సుఖ సంతోషాలు కనబడబోవడం లేదు, అశాంతిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఓర్పు కలిగి ఉండండి. రాహుకేతు పూజ చేసుకోండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. దూర ప్రాంత ప్రయాణాలకి మీరు కొంచెం వాయిదాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టద్దు. ఇందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. రాహు కేతు శని గ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మరింత మనశ్శాంతి పొందవచ్చు. శుభం.
కన్యా రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం బాగుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క సంచారము బాగుంది. గురువు గారు లాభ స్థానంలో ఉండి మీకు అనేక రకాల లాభాలను ఇస్తున్నారు. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క దృష్టి రాశి మీద పడుతున్న కారణం చేత చిన్నపాటి ఇబ్బందులైతే కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని మీరు అధిగమించాలి అంటే శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే వ్యయస్థానాధిపతి కుటుంబ స్థానంలో ఉండి మీకు ఈ నీచభంగం పొంది ఉన్నారో ఇక్కడ కొంచెం కుటుంబంలో డిస్టర్బెన్స్ కనిపించే అవకాశం ఉంది. ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా ఔషధ సేవ కొరకు ధనం ఖర్చు పెట్టవలసి వచ్చేటటువంటిది కనిపిస్తోంది. అయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు వీరిద్దరి వల్ల కూడా మానసికమైనటువంటి ధైర్యం చాలా బాగా పెరిగింది. 6 గ్రహాలు చాలా బాగున్నట్టు లెక్క. ఇక్కడ కూడా మీరు ఎప్పుడైతే ఈ తృతీయ స్థాన సంచారంలోని గ్రహాలు చక్కటి బలాన్ని ఇస్తూ ఉండగా మీరు అవి పొందుతున్నారో చాలా చాలా అద్భుతమైన ఫలితాలే మీకు ఉన్నాయి. కానీ శని గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత మీరు అంతగా రాణించలేకపోతున్నాము అని అనుకోవచ్చు. కానీ మీరు అలా అనుకోవాల్సిన పని ఏమీ లేదండి. మీకు జరిగేటటువంటి మంచి అన్ని విధాల మంచి జరుగుతూ వెళ్తోంది. అన్నదమ్ములు బాగున్నారు. స్థిర ధైర్యంగా మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు ఏమన్నా ఉంటే అవి ఔషధ సేవ వల్ల తగ్గిపోతున్నాయి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ఎన్నో విధాలుగా మీరు మనశ్శాంతి పొందుతున్నారు. కుటుంబంలో ఐకమత్యంతో ఉన్నారు. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసే విషయాలే. చెప్పిన పరిహారం చేసుకోండి. మరింత మానసిక ప్రశాంతతతో ఉండండి. శుభం. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. అలాగే కేతువు యొక్క సంచారం లాభస్థానంలో చాలా చాలా బాగుంది. శుక్రాచార్యుల వారి యొక్క సంచారము రాశిలోనే ఉండి చాలా బాగా పుణ్యకార్యాలు చేసే విధంగా, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే విధంగా, దైవ కార్యాలకి పూర్తి అనుకూలత్వం ఇచ్చి మీరు అవసరమైతే ధనము పెట్టే విధంగా కొన్ని కార్యక్రమాలలో మీరు కూడా పాల్గొనే విధంగా ఒప్పుకుంటారు. ఇది మీకు చాలా సంతృప్తి కలిగించేటటువంటి అంశంగా తెలియజెప్పచ్చు. అనేక విధాల ధనము ఖర్చు అవుతూ దైవ కార్యాల పట్ల ఆనందిస్తూ ఉంటారు. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు కూడా మీకు ఉన్నాయి. ఇక్కడ లాభస్థానము బాగుంది, షష్ఠ స్థానము బాగుంది. 2 పెద్ద గ్రహాలు ఎప్పుడైతే లాభంలోనూ షష్ఠంలోనూ ఉన్నాయో మీరు ఊహించని విధంగా ధనం వస్తూ ఉంటుంది. అలాగే విజయావకాశాలు కలుగుతూ ఉంటాయి. ఏ పని ప్రారంభించండి అది విజయానికి దారితీస్తూ ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చేస్తారు. ప్రకృతి సహజమైనటువంటి కొనుగోలు అమ్మకాలు అటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిట్లలో మీరు బాగా రాణిస్తారు. అంటే ఇది ఎలాంటివి అంటే కొన్నవి కొన్నట్టుగా అమ్ముతూ ఉంటారు. కొన్నవి కొన్నట్టుగా మీరు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటివి దేవుడికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, ఇప్పుడు శంఖము అలాంటివి సముద్రాల దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఆల్చిప్పలు ఇలాంటివి. ఇక వాటిని ఇతరత్ర శుద్ధి చేసేది ఏమి ఉండదు. మామూలుగా శుభ్రంగా వాటిని వాష్ చేసి అమ్మడమే. అలాగే గవ్వలు ఇలాంటివి అన్నమాట. అంటే ప్రకృతి సహజంగానే అవి ఏర్పడతాయి. ఒకళ్ళు తయారు చేసేందుకు ఏమి ఉండదు అవి. కాబట్టి అలా ప్రకృతి సహజంగా తయారైనటువంటివి అన్నమాట. అలాంటివి ఎక్కువగా ఈ కొనుగోలు అమ్మకాలు ఇలాంటివి బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. ఆరోగ్య విషయంలో ఓర్పు కలిగి ఉండండి. కుటుంబ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా భూమికి సంబంధించి కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని ఇలాంటి విషయాలన్నింటిలోనూ మీరు ఓర్పు కలిగే ఉండాలి. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా మీకు చాలా మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో ప్రశాంతత కోసం గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము అలాగే చంద్రగ్రహ సంచారము చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు. నవమ స్థానం బాగుంది. నవమ స్థానాధిపతి బాగున్నారు. నవమంలో గురువు గారు ఉండడం చేత నవమం చాలా బాగుంది. ఎప్పుడైతే ఈ నవమ స్థానం బాగా బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నదో
దానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం గాని, పుణ్యస్థలాలు సందర్శించడం గాని, దైవ కార్యాలు చేయడం గాని, పిత్రార్జితం రావడం గాని, వివాహాది శుభకార్యాలు కుదరడం గాని, రాజకీయంగా మీరు ఎదగడం గాని, రాజకీయ నాయకుల వల్ల మీకు లబ్ధి దొరకడం గాని, అలాగే పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా చాలా బాగుండడం గాని, నూతన వ్యాపారాలు ప్రారంభించడం గాని, ఏదైనా లిక్కర్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, అలాగే ఈ పుస్తకాల షాపులకి సంబంధించి వ్యాపార వ్యవహారాలు, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండేటటువంటి పరిస్థితి. అలాగే పూజా సామాన్లు అమ్మేటటువంటి షాపు, ఆ కిరాణా దారులు కూడా చాలా అద్భుతంగా పైకొస్తారు, చాలా బాగుంటాయి. దైవానికి సంబంధించిన రిలేషన్ ఉన్న ఏ వ్యాపారం అయినా సరే, అది కొబ్బరికాయలు అమ్మేవారు గాని, పూజా సామాన్లు అమ్మేవారు గాని, నూతన వస్త్రాలు కొనుగోలు అమ్మకాలు చేసేవారు గాని, అవి ఉత్పత్తి చేసేవారు గాని, ఇలాగా ఏ వ్యాపారస్తులైనా సరే చాలా అద్భుతంగా ఎదుగుతారు. ఈ సమయం అలాంటిది, అంత బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇంకా ఇంకా మీకు ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఈ ఉన్నతి ఇంకా ఒక నెల రోజుల పాటు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. చాలా మానసికమైనటువంటి సంతృప్తి మీకు బాగా లభిస్తుంది, ఉన్నత స్థితికి వెళ్తారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, లాభ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రవులు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మీకు ఫలిస్తోందో ధనస్సు రాశి వారికి చాలా చాలా అద్భుతాలు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, రుణ భారాలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఈ ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, పిత్రార్జితం ఉంటుంది, పితృవర్గానికి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మనోబలం బాగా పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఆలోచనల యొక్క దృఢత్వం మిమ్మల్ని చాలా మంచి వ్యక్తిగా, అంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా నిలబెడుతుంది. సమాజంలో ఇవి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి చాలా చాలా కారణమవుతాయి. ఇన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ధనస్సు రాశి వారు చక్కటి ప్రశాంత జీవితంతో ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. అర్ధాష్టమ శని కొంచెం బాధిస్తూ ఉన్నది, అలాగే అష్టమ గురు సంచారం కూడా బాధిస్తూ ఉన్నది. నవమ కేతువు పూర్తిగా చెడ్డ ఫలితాలైతే ఇవ్వరు. అయితే ఈ 3 గ్రహాలకి మటుకు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అన్ని విధాలా అనుకూలించేటటువంటి కాలం. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా చాలా బాగున్నారు. అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రుడు రవి బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు కుజుడు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. అంటే ఎప్పుడైతే 6 గ్రహాల అనుకూలత వస్తోందో మీరు ఏ పని చేపట్టినా అది ముందంజలోకే వెళ్ళిపోతుంది, విజయావకాశాలను ఇస్తోంది, లాభాలను ఇస్తోంది, ఊహించని విధంగా లబ్ధి కలుగుతోంది. అలాగే శుభకార్యాలు ఇంట జరిగేటటువంటి పరిస్థితి, వివాహాది శుభకార్యాలు ఎవరికైనా అవ్వవలసి ఉంటే అవి ఖచ్చితంగా ఇప్పుడు అయ్యేటటువంటి పరిస్థితి. ఉద్యోగ జీవితంలో మంచి ఉన్నత స్థితి కలిపి రాణింపు కలుగుతుంది, అలాంటి పరిస్థితి. అలాగే ఏది ఇది లాభం, వాహన లాభం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, వస్త్ర లాభం, వస్తు లాభం, ధన లాభం, ద్రవ్య లాభం, ఇలా మీరు ఏ రకమైనటువంటి వ్యవహారాన్ని చూసుకున్నా అది మీకు కొంత లాభం లాగా మీకు అది వచ్చేసి మీకు చేరుతుంది. దానివల్ల లాభాలు ఉంటాయి అన్నమాట. ఇంత అద్భుతమైన కాలము నభూతో నభవిష్యతి అని చెప్పొచ్చు. ఇప్పట్లో దగ్గరలో వస్తుందా అంటే మళ్ళీ అంత దగ్గరలో అయితే రాదు, చాలా కాలం పడుతుంది. ఇప్పుడు ఉన్నదాన్ని ఉపయోగించుకోండి ఈ కాలాన్ని. అలాగే జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి, అది అమలు చేయండి. ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల చాలా అద్భుతమైన విజయావకాశాలు మీరు అందుకుంటారు అని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఎన్నో విధాలుగా పరీక్షలు జరిగేటటువంటి కాలం. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, కుటుంబ స్థానంలోనే శనిగారు ఉన్నారు, రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు,
షష్టంలో గురుగారు ఉన్నారు, అలాగే చతుర్థంలో ఉచ్చలో చంద్రుడు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏమీ ప్రయోజనాలు కనబడబోవడం లేదు. ఒక్క నవమ స్థానంలోని శుక్రాచార్యుల వారు మాత్రమే బాగున్నారు. ఇది మీకు బలాన్ని కలిగించే అంశమే అయినప్పటికీ ఇంకా అంత పూర్తిగా గ్రహ బలాలన్నీ లేకపోవడం చేత ఒక్క శుక్రాచార్యుల వారి వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా చేతికి అందుతాయా అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి, పితృవర్గ రీత్యా బాగుంటారు. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన జరుగుతుంది, దైవ కార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. మిగతా విషయాలలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత పట్ల చాలా చాలా శ్రద్ధతో ఉండండి. మరింతగా అన్యోన్యత పెరగవలసి ఉన్నది, కానీ ఇక్కడ చాలా ఆటంకాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత అంతగా పెరుగుదల లేదు. కుటుంబం పట్ల గాని, అలాగే స్థాన చలనం అయ్యే విధంగా ఉంది ఉద్యోగం పట్ల గాని, లేదా ఇతరత్ర పరిస్థితులన్నీ ఏకమయ్యి ఇక మనం ఈ స్థావరం ఇక్కడి నుంచి మారుద్దాము అనుకునేటటువంటి సందర్భాలలో గాని తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ ఓర్పుగానే ఉండండి. శివారాధన చెయ్యండి, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము అష్టమ స్థానంలో బాగున్నది. అట్లాగే షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. 4 గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో మీనరాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి, అలాగే మంచి రోజులు కొనసాగబడుతున్నాయి అని కూడా తెలియచెప్పచ్చు. వీరికి సంతానం చాలా చాలా బాగున్నారు. అనేక విధాల ధనము చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. షష్టము బాగుంది, అష్టమము బాగుంది కాబట్టి అనారోగ్యం నుంచి బయటపడేటటువంటి పరిస్థితి. ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే వారు చాలా నమ్మకంతో ఔషధ సేవ చెయ్యండి, తప్పనిసరిగా మీరు కోలుకుంటారు. నిరాశ నిస్పృహలు ఆవరించి ఉండొచ్చు. అరే మాకేంటి ఇంత అనారోగ్యం వచ్చింది, ఇక అసలు ఈ అనారోగ్యం తగ్గుతుందా తగ్గదా అనేటటువంటి భయము అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు. ఎటువంటి అధైర్యము పెట్టుకోవద్దు. గురుబలం చాలా చాలా బాగుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మనోబలం పెరగడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి, ఇక అవసరమైతే కొత్త రుణాలు కూడా మీకు దొరుకుతాయి. అనేక విధాల మీ జీవితం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు గురుబలము లేక, శనిగారి బలము లేక, ఏలినాటి శని జరుగుతూ రాహు బలము లేక ఏదో మనసుకి ఇది కష్టం అనిపించేటట్టుగా పరిస్థితులు ఉంటూ వచ్చాయి ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైతే గురువు గారు పంచమ స్థానంలోకి ప్రవేశించారో ఇక అప్పటి దగ్గర నుంచి మీ మనస్సుకి చాలా ప్రశాంతత వచ్చి ఉన్నది. ఈ ప్రశాంతత ఇంకా కొన్నాళ్ళు నడుస్తూ ఉంటుంది. అయితే శనిగారి యొక్క స్థితి సంచారము రాశిలోనే జరుగుతోంది కాబట్టి ఒక్కసారి ఏలినాటి శని ప్రభావానికి గాని, ఈ శనిగారి యొక్క ప్రభావానికి గాని తైలాభిషేకం చేయించండి. శనిగారికి చాలా వరకు తగ్గిపోతుంది, ప్రశాంతత వస్తుంది. మిగతా అన్ని విషయాలలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చెయ్యండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా మీకు చిక్కులు తొలగిపోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఆర్థిక పరమైనటువంటి ప్రశాంతత కొంచెం వచ్చి ఉంటుంది, అది ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంది అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.